ప్రణాళికలు చేయకండి అని థర్డ్ పాయింట్. సార్ కేటీఆర్ లోకేష్ మంతనాలు కాంగ్రెస్ ఎదురుదాడి ఇది కూడా ఇదొక విచిత్రం అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి లేకపోతే ఇంకోటి కలిసి ఉన్నాయి, జగన్ కలిసి ఉన్నారని వాళ్ళు అంటుంటే చాలా విచిత్రంగా కేటీఆర్ లోకేష్తో మాట్లాడారు. జూబ్లీ హిల్స్లో మొన్న చనిపోయినటువంటి శాసనసభ్యుడు గోపీనాథ్ స్థానంలో మాగంటి గోపీనాథ్, తెలుగుదేశం కదా ఆయన ఒరిజినల్. కాబట్టి అది చేయి జారిపోకుండా చూడడానికి మీరు పథకాలు వేస్తున్నారు, దానికోసం మీరు మాట్లాడారా లేదా, ఇలాంటి ప్రశ్నలు అనమాట. అంటే అంతకుముందేమో అసలు బీఆర్ఎస్ వెళ్ళి జగన్తో మాట్లాడిందని కథలు ఇప్పటివరకు ఉంటే హఠాత్తుగా అంటే ఏకకాలంలో జగన్తో లోకేష్తో మాట్లాడే పాసిబిలిటీ కూడా నేటి రాజకీయాల్లో ఉందా? ఈ రాష్ట్రాలు, పార్టీలు, సామాజిక నేపథ్యాలు ఇవన్నీ కూడా వాటి మిథ్యేనా? ఇది ఇంకా ఖండిస్తారో ఎలా ఖండిస్తారో మనకు తెలియదు. కానీ బట్ తెలుగుదేశం పార్టీ కూడా ఎట్లా అయినా కానీ కాస్త అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటే మంచిదనే భావనలో వాళ్ళు ఉన్నారని, దీన్ని మళ్ళీ ఈ ఆరోపణ చేసేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితమైన ఆయన ప్రతినిధి చెప్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళతో ఉన్నారని కదా, అంటే ఇప్పుడు ఇద్దరు ఒకవైపే ఉన్నారు. అప్పుడు అది వేరు. కొన్నిసార్లు అందరూ కలిసి బలపరచడము, త్వరలోనే వెంటనే చనిపోయారని ఏకగ్రీవంగా బలపరచడం, ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో అటువంటి వాతావరణం ముందేనే నేను అనుకోను. కానీ బట్ ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. ఒకటైతే కేటీఆర్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, నేను లోకేష్తో మంచిగా ఉంటాను, జగన్తో మంచిగా ఉంటాను, నాకేమీ వ్యక్తిగతంగా వాళ్ళతో సంబంధాల్లో ఎటువంటి తేడా లేదని గట్టిగా చెప్తుంటారు. దీన్ని క్లారిఫై చేయగలిగింది ఆయన ఒక్కరే అసలు చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు భావిస్తారా, లేదా వీళ్ళు భావిస్తారా? ఇప్పుడు బనకచెర్ల లాంటి వాటి మీద బడబాండాలు రగులుతున్న సమయంలో ఇలాంటి మాటలు మనం వింటున్నాం. మరి ఇది ఎక్కడ ముగుస్తుంది? అజారుద్దీన్కి అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్, ఒకటి కాదు, దానం నాగేందర్ శాసనసభ్యుడు గతంలో కూడా ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చెప్తున్నారు, కాంగ్రెస్ ఎలా అయినా గెలుస్తుంది, ఎవరెన్ని చేసినా గెలుస్తుంది, ఫలానా విధంగా వెళ్ళాలని ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ ఉండబోయేటట్టుగా చాలా ఎక్కువగా జరుగుతుంది. అది లోకేష్ వైపు తిరగటమే ఇక్కడ. ఆ రోజు ఆయన కూడా వచ్చారు వాస్తవంగా నివాళి అర్పించడానికి. అవును, మాగంటి గోపీనాథ్కు దానికి సన్నిహితుడు కదా ఫ్యామిలీకి. ఆయన మొదటి నుంచి దీంతో ట్రావెల్ చేశారండి. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అండి, ఒక పావు కాంగ్రెస్, పావు తెలుగుదేశం కదా. సామాజిక వర్గం కూడా ఆ రకమైన అంతే కదా.